నమస్కారం. ఈరోజు మనం చూడబోయే ఈ ప్రత్యేకమైన వివరణకు స్వాగతం. లోకం ఎంత మోడర్న్గా మారినా, టెక్నాలజీ పరంగా మనం ఎంత ముందుకు వెళ్ళినా సరే, ఈ సృష్టిలో కంటికి కనిపించని శక్తులు, అసలు వివరించలేని వింతలు ఎక్కడో ఒకచోట జరుగుతూనే ఉంటాయి, రైట్? వెలుతురు ఉన్న చోట చీకటి ఉన్నట్టే మనకు తెలిసిన ఈ ప్రపంచం వెనుక మనకు అర్థం కాని ఒక భయంకరమైన డార్క్ వరల్డ్ దాగి ఉందేమో అనిపించడం చాలా సహజం. మామూలుగానే చీకటి పడితే భయం వేయడం అనేది మనందరికీ కామనే. కానీ ఒక్కసారి ఊహించుకోండి, ఆ భయం మన కళ్ల ముందే ఒక భౌతిక రూపం దాల్చితే, మనం ప్రాణం లేనిది అని ఫిక్స్ అయిపోయిన ఒక నిర్జీవ వస్తువు అకస్మాత్తుగా మనతో మాట్లాడటం మొదలుపెడితే, అసలు ఆ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే వెన్నులో వణుకు పుడుతుంది కదూ. ఓకే, మరి ఈ విషయాల్లోకి కొంచెం లోతుగా వెళ్దాం. మనం ప్రతిరోజు చూస్తున్న ఈ భౌతిక ప్రపంచం వెనుక ఎవ్వరికీ కనిపించని మరో చీకటి ప్రపంచం ఉందేమో. ప్రాణం లేని వస్తువులు మాట్లాడినా, శ్మశానాల్లో ఆకారాలు కదిలినా అవి కేవలం మన భ్రమలు కావు, అవి ఒక అదృశ్య లోకం నుండి వస్తున్న సంకేతాలు అని చాలామంది నమ్ముతారు. అలాంటి రెండు భయంకరమైన యథార్థ గాథలను ఆధారాలతో సహా మనం ఇప్పుడు డీటెయిల్డ్గా తెలుసుకుందాం. ముందుగా మనం 100 ఏళ్ల క్రితం నాటి చరిత్రలోకి వెళ్ళి ఒక షాకింగ్ యథార్థ సంఘటన గురించి మాట్లాడుకుందాం. అదే రాబర్ట్ బొమ్మ వెనుకున్న రహస్యం. వినడానికి ఇదొక చిన్న పిల్లవాడి ఆట బొమ్మ కథలా అనిపించినా సరే, దీని వెనుకున్న వాస్తవం వింటే మాత్రం ఎవరికైనా నిద్ర పట్టదు. ఈ సంఘటనలు ఎలా జరిగాయో ఒకసారి ఆర్డర్లో చూద్దాం. అది 1904 సంవత్సరం. అమెరికాలోని ఫ్లోరిడాలో ఒక ధనిక కుటుంబంలో రాబర్ట్ యూజీన్ ఒట్టో అనే 9 ఏళ్ల బాలుడుండేవాడు. తన పుట్టినరోజునాడు ఆ ఇంట్లో పనిచేసే ఒక పని మనిషి అతనికొక పెద్ద బొమ్మను బహుమతిగా ఇచ్చింది. నావికుడి దుస్తులు వేసి లోపల గడ్డితో నింపబడిన ఆ బొమ్మకు యూజీన్ ముద్దుగా తన పేరే పెట్టుకున్నాడు. యూజీన్ ఆ బొమ్మతో ఎంతగా కనెక్ట్ అయ్యాడంటే, రాత్రి పడుకునేటప్పుడు, భోజనం చేసేటప్పుడు కూడా అది తన పక్కనే ఉండేలా చూసుకునేవాడు. కానీ అసలు కథ ఇక్కడే మొదలైంది. కొన్ని వారాలకే ఆ గదిలో వింత స్వరాలు వినిపించడం స్టార్ట్ అయ్యాయి. అందులో ఒక వాయిస్ యూజీన్దైతే మరొకటి చాలా గంభీరంగా బొంగురుపోయి ఉండేది. ఆ తర్వాత మూసి ఉన్న ఆ గదిలో అకస్మాత్తుగా మంటలు రావడం, ఆఖరికి ఆ బొమ్మ ఒక మ్యూజియంకు చేరడం, ఇదంతా అక్షరాలొక పీడకల లాంటిది. అసలు ఆ బొమ్మ ఎందుకు అలా బిహేవ్ చేసింది? ఇక్కడే ఉందండి అసలు ట్విస్ట్. ఆ ఇంట్లో పనిచేసే ఆ మహిళ కేవలం పని మనిషి కాదు, ఆమె ఒక మంత్రగత్తె. ఆ కుటుంబం మీద ఉన్న అసూయతో ఆ బొమ్మకు క్షుద్రపూజలు చేసి అందులోకి కొన్ని దుష్ట ఆత్మలను ప్రవేశపెట్టి మరీ బహుమతిగా ఇచ్చింది. పగ మరియు అసూయ ఏ విధంగా క్షుద్ర విద్యగా మారుతుందో ఈ ఘటన మనకు చాలా స్పష్టంగా చెబుతోంది. ఈ క్రమంలో ఆ ఇంట్లో జరిగిన ఒక అగ్ని ప్రమాదం అత్యంత భయంకరమైనది. లోపల నుండి తాళం వేసి ఉన్న గదిలో ఒక రాత్రి అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. తల్లిదండ్రులు భయంతో తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లి యూజీన్ను కాపాడారు. అసలు మంటలు ఎలా అంటుకున్నాయి అని అడిగినప్పుడు ఆ పిల్లాడు వణుకుతూ చెప్పిన మాట, రాబర్ట్ ఆ పని చేశాడు. ఈ ఒక్క డైలాగ్ వింటే ఆ ఇంట్లో ఎలాంటి వాతావరణం ఉండేదో మనం ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఇది ఎంత భయంకరంగా మారిందంటే, ఆ బొమ్మలో ఉన్న క్షుద్రశక్తి కేవలం వాయిస్లకే పరిమితం కాలేదు. ఆ ఇంట్లో సామాన్లు వాటంతట అవే పగిలిపోయేవి. అర్ధరాత్రి ఎవరో నడుస్తున్నట్లు అడుగుల శబ్దాలు గట్టిగా వినిపించేవి. వీటన్నింటికీ మించి ఆ బొమ్మ కళ్లలో ఒక వింతైన క్రూరత్వం కనిపించేదట. అదృశ్య శక్తులు ఒక కుటుంబంపై ఎలా దాడి చేశాయో అనడానికి ఇవి నిజమైన సాక్ష్యాలు. చివరికి వేరే దారి లేక ఒక పూజారి సహాయంతో ఆ బొమ్మను బంధించాల్సి వచ్చింది. గతం నుండి ప్రెజెంట్ డేకు వస్తే, ఆ రాబర్ట్ బొమ్మ ప్రస్తుతం ఫ్లోరిడాలోని ఒక మ్యూజియంలో ఉంది. ఇక్కడే ఒక వింతైన శాపం గురించి అక్కడి పర్యాటకులు బలంగా నమ్ముతారు. అదేంటంటే, ఆ బొమ్మను ఎవరైనా పర్మిషన్ లేకుండా ఫోటో తీస్తే వారి జీవితాలు సర్వనాశనం అవుతాయని. అది ఇప్పటికీ తన దుష్టశక్తిని ప్రదర్శిస్తూనే ఉందని అక్కడి వాళ్ళు చెబుతుంటారు. సరే, ఇదంతా పాతకాలం ముచ్చట అనుకుందాం. ఇప్పుడు మనం కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి నేరుగా ఆధునిక యుగానికి వద్దాం. ఇక్కడ మనం ఫ్రాంకో అనే ఒక యూట్యూబర్ గురించి మాట్లాడుకోబోతున్నాం. హారర్ అంటే పిచ్చి ఉన్న ఫ్రాంకో జనం వెళ్లడానికి భయపడే పాడుబడిన భవనాలు, శ్మశానాలకి అర్ధరాత్రి వెళ్లి వీడియోలు తీసేవాడు. అతని అనుభవం వింటే అతీంద్రియ శక్తులు ఈ కాలంలో కూడా ఉన్నాయని ఖచ్చితంగా నమ్ముతారు. ఫ్రాంకో ఎదుర్కొన్న ఆ భయంకరమైన రాత్రి ఏమేం జరిగాయో వరుసగా చూద్దాం. ఒక అమావాస్య రాత్రి అతనొక పాత సైలెంట్గా ఉన్న శ్మశానంలోకి ప్రవేశించాడు. అక్కడ జరుగుతున్న ఒక క్షుద్ర పూజను రహస్యంగా రికార్డ్ చేశాడు. పూజ పూర్తయ్యాక అక్కడికి వెళ్లి చూడగా ఒక వింత చెక్క బొమ్మ, కొన్ని సింబల్స్ కనిపించాయి.
ఆ మరుక్షణమే మెరిసే కళ్లతో ఉన్న ఒక భయంకరమైన ఆకారాన్ని చూసి ప్రాణభయంతో అక్కడి నుండి పరుగులు తీశాడు. అతను దాక్కున్న ఆ చెట్టు చాటు నుండి రికార్డ్ చేసిన వీడియో చూస్తే మైండ్ బ్లాంక్ అవుతుంది. 4 వ్యక్తులు నల్లటి బట్టలు వేసుకుని ఒక సమాధి చుట్టూ కూర్చుని ఏదో పూజ చేస్తున్నారు. మధ్యలో మంటలు భారీగా ఎగసిపడుతున్నాయి. వాళ్ళు వెళ్ళిపోయాక అక్కడ వదిలేసిన ఆ చెక్క బొమ్మ ఈ ఆధునిక కాలంలో కూడా అమావాస్య చీకట్లల్లో జరుగుతున్న క్షుద్ర ఆరాధనలకు ఒక లైవ్ ప్రూఫ్ లాగా నిలిచింది. ఇక్కడ మీరు గమనించాల్సిన అత్యంత ఆసక్తికరమైన విషయం ఈ ఈఎంఎఫ్ రీడింగ్ గ్రాఫ్. ఫ్రాంకో తన దగ్గరున్న పారానార్మల్ ఎక్విప్మెంట్తో ఆ పూజ జరిగిన ప్రదేశంలో చెక్ చేసినప్పుడు నార్మల్గా ఉండాల్సిన రీడింగ్ ఒక్కసారిగా భారీ స్థాయికి పెరిగిపోయింది. దీని అర్థం ఏంటంటే అక్కడ కంటికి కనిపించిన చాలా శక్తివంతమైన ఎనర్జీ ఏదో ఉందని ఈ డేటా మనకు స్పష్టంగా చూపిస్తుంది. ఆ రీడింగ్ పెరిగిన మరుక్షణమే అసలైన హారర్ స్టార్ట్ అయింది. ఫ్రాంకో తన కెమెరాను అటూ ఇటూ తిప్పుతుండగా ఒక సమాధి వెనక నుండి ఒక తెల్లటి ఆకారం తొంగి చూసింది. అది ఖచ్చితంగా మనిషి అయితే కాదు. దాని కళ్ళు నైట్ విజన్ కెమెరా వెలుతురులో టార్చ్ లైట్ లాగా మెరుస్తున్నాయి. ఫ్రాంకో కొంచెం అటువైపు వెళ్లాలని చూస్తే అది చాలా స్పీడ్గా మాయమైంది. వెంటనే ఆ సైలెంట్ శ్మశానంలో ఎవరో గట్టిగా నవ్వుతున్న శబ్దం, చెవులు చిల్లులు పడే రేంజ్లో అరుపులు వినిపించాయి. మరి ఈ 2 సంఘటనలు మనకు ఏం చెబుతున్నాయి? ప్రాణం లేని బొమ్మలు మాట్లాడినా, శ్మశానంలో నీడలు కదిలినా అవి మన ఊహలు కావు. అవి అణిచివేసిన ఆత్మల ఆక్రందనలు అని మనకు స్పష్టంగా అర్థమవుతోంది. ఈ భౌతిక ప్రపంచం పక్కనే ఆధిపత్యం కోసం పోరాడుతున్న ఒక చీకటి ప్రపంచం ఖచ్చితంగా ఉందని దానికి ఇవే నిదర్శనాలు. సో ఇక్కడ అత్యంత కీలకమైన పాయింట్ ఏంటంటే ఈ 2 ఘటనలను ఒకసారి పక్కపక్కన పెట్టి కంపేర్ చేసి చూద్దాం. ఒకవైపు 1904లో జరిగిన మంత్రగత్తె పూజల వల్ల ఆవహించిన వస్తువు ఉంటే, మరోవైపు ఇవాల్టి ప్రెజెంట్ కాలంలో శ్మశానంలో క్షుద్ర బృందం ఆరాధించిన వింత ఆకారం ఉంది. అంటే కాలం మారినా, రూపం మారినా సరే చీకటి శక్తులు ఎప్పుడూ ఒకేలా పనిచేస్తాయని ఈ పోలిక మనకు క్లియర్గా ప్రూవ్ చేస్తుంది, రైట్? ఈ వివరణ ముగించే ముందు ఒక చిన్న ఆలోచన. ఈ భూమి మీద మనకు తెలియని రహస్యాలు ఇంకా ఎన్నో దాగి ఉన్నాయి. అది మాట్లాడే రాబర్ట్ బొమ్మ కావచ్చు, లేదా శ్మశానంలో కదిలే ఆ తెల్లటి ఆకారం కావచ్చు. ఎప్పుడైతే మనం ఆ రహస్యాల వెనుక ఉన్న నిజాలను వెతకాలని విపరీతంగా ట్రై చేస్తామో అప్పుడు మనం కూడా ఆ చీకటిలో శాశ్వతంగా కలిసిపోయే ప్రమాదముందా? ఈ ప్రశ్నకు సమాధానం ఎవరికి వారు వెతుక్కోవాల్సిందే.